మన మహతిని కరిగించి బయటికి తీశాడు. అటువంటి మహాత్ముడు. బలవంతుల్లోకెల్లా మహాబలవంతుడు, ధీమంతులలోకెల్లా గొప్ప ధీమంతుడు ఆయన. తపోనిధులలో అతుల తపశ్శాలి, యోగులలో పరమయోగి. మంచి గుణాలు కలిగినటువంటి వాళ్లలో గుణధురీణుడు, వైరాగ్యపరులలో అతి విరక్తుడు, వీరులలో వీరాధి వీరుడు, అప్రమేయుడు, అజేయుడు. పవమానసూనుడు విరక్తుడే కాని రక్తి పుట్టేటట్టుగా జంత్ర గాత్రముల రాళ్లను కరిగించగల గాంధర్వ విద్యాధురీణుడైన మహానుభావుడు. చెప్పుకున్నాం మనం. విజితేంద్రుడైనటువంటి వీరుడు, శాంతుడైనటువంటి శత్రు భయంకరుడు, విద్యాధికుడైనటువంటి వినయశీలి, బహుకార్య దురంధరుడైనటువంటి బ్రహ్మచారి, చిత్తవృత్తి నిరోధాన్ని సాధించినటువంటి మనోవేగి, సౌశీల్య నిధి అయినటువంటి ఆ కపిముఖ్యుడు ఆంజనేయుడు, అతి బలైశ్వర్య యుక్తుడైనటువంటి నిగర్వి, కామరూపధరుడైనటువంటి కామదూరుడు. కామరూపం ధరిస్తాడు, కానీ కామం ఆయన దగ్గర కూడా రాదు. అతడి యొక్క అనంత కళ్యాణ గుణాలు త్రిలోక అద్భుతాలు. లోకంలో గల దేవతల యొక్క ఏకైక గుణ ప్రశస్తి కలిగిన వాళ్ళు ఈ హనుమ. సకల గుణాకరుడు, సకల దైవ ప్రభావాలు, సద్గుణాలు, పరమ సుజ్ఞాన వైరాగ్య భక్తి కరుణ కాంతి ప్రతాపాలు ఏకరూపాన్ని గనక ధరిస్తే అవి ఈ పవననందుడైనటువంటి ఆంజనేయ స్వామి రూపంలో మూర్తిమంతమైనవి. హనుమ చిరంజీవి. ఇతన్ని కొలిచిన వాళ్ళకి ఇష్టకామ్యార్థాలు వెంటనే సిద్ధిస్తాయి. అందుకనే చెప్పాడు హనుమస్వామి ఒకానొక సందర్భంలో, మీరు మామూలుగా సాధారణమైనటువంటి లౌకిక కోరికల కోసం మా రాముణ్ణి ఇబ్బంది పెట్టద్దు, అవన్నీ నన్ను అడగండి, నేను ఇచ్చేస్తాను. ఒక మోక్షం కావాలంటే నా స్వామిని అడగండి, తక్కినవన్నీ నేనే ఇస్తానన్నాడు. అది స్వామి. ఇతడు స్వతంత్రుడై ఉండి కూడా రాముని యందు భక్తిభావాన్ని, భృత్యభావాన్ని చూపించాడంటే ఇతడి యొక్క వినయాన్ని ఏమని స్తోత్రం చేయాలి మనం? స్వామి భక్తి, నయము, వినయము, ఉద్యోగము, సౌమ్యము, ధర్మము, దాక్షిణ్యము, కార్యసంధానము, శౌర్యము, ధైర్యము, చాతుర్యం, ఇవన్నీ కూడా ఆయనలో ఉండేటువంటి ఉత్తమమైనటువంటి ఆత్మగుణాలు. గాన విద్యలో హనుమ పెట్టినటువంటి భిక్షతో తలెత్తుకు తిరుగుతున్నటువంటి వాళ్ళు తుంబురుడు, నారదుడు. భరతశాస్త్రంలో సహస్రాంశం కూడా నేరవనటువంటి వాళ్ళు రంభాది అప్సరసోగణం. హనుమ యొక్క మహిమలో అణుమాత్రమైన తెలియనటువంటి వాళ్ళు దిక్పాలకులు. హనుమ ఉపదేశించినటువంటి వాక్యాల యొక్క తాత్పర్య ఆవేశంతో ముక్తులైనటువంటి వాళ్ళు గౌతముడు, అత్రి, చవనుడు, భరద్వాజాది మహర్షులు. నిశ్చల భక్తితోటి హర్షపులకిత గాత్రులై ఆనందాశ్రవాలు ఒలుకుతూ ఉండగా చేతులు జోడించి ఆంజనేయ, హనుమ, మారుతి, పవననందన, సువర్చలాప్రియ, రామభక్త అంటే చాలు వచ్చి వాలిపోతాడు. పుణ్యం అంటే ఈ భరతవర్ష ప్రజలదే. ఎందుకంటే ఈ హనుమదవతారం ఈ కర్మభూమిలో కోరి కోరి అవతరించింది. హనుమద్భక్తులు ధర్మార్థ కామాలను ఇక్కడ సాధించి ఆ పైన మరుజన్మలో హింపురుష వర్షంలో జన్మించి నిరంతరము హనుమద్దర్శనాన్ని పొంది ఆ పైన పునరావృత్తి రహితమైనటువంటి నిరతిశయ ఆనంద అద్వైత సిద్ధిని పొందుతారు. ఇది నిశ్చయం. ఇది హనుమంతుడి యొక్క దివ్యావతారం సూక్ష్మంగా. ఆ తరువాత సముద్ర మథనము, వృషభ అవతారం. పూర్వకాలంలో మరణాన్ని నివారించే అమృతం, దానితో పాటుగా ఇతర శ్రేష్టమైనటువంటి వస్తు సముదాయం అంతా కూడా క్షీరసాగరం మధ్యలో స్థిరంగా ఉన్నాయి అనేటువంటి జ్ఞానం కలిగినటువంటి దేవదానవులు వాటిని సంపాదించాలి అని ఆ పాల సముద్రాన్ని మధించడానికి సిద్ధపడ్డారు. దానికి అవసరమైనటువంటి సాధనము, సంపత్తి, ఇతర ఉపాయాలను
తెలియక శంకరుణ్ణి శరణుజొచ్చారు. అప్పుడు ఆయన్ని అనేక విధాలుగా ప్రార్థిస్తే ఆయన ఒక ఉపాయం చెప్పాడు. ఓ దేవతలారా, ఓ దానవులారా, మీ ఆలోచన, మీ ఐక్యత నేను వెచ్చుకుంటున్నాను. సాగర మథనం కష్టమైందే, కానీ అసాధ్యం కాదు. రసాతలం వరకు దిగినా కూడా మునగనటువంటి మందర పర్వతాన్ని కవ్వంగా, సర్పరాజైన వాసుకుని కవ్వపు తాడుగా, ఆది కమఠాన్ని కింద మట్టుగా చేసుకుని ఇంద్రాది సురలు, బలి మొదలు ధనుజులు పాల సముద్రాన్ని మధించండి. నేను కార్యప్రయోగ రక్షకుడినే ఉంటా. సురాసురులతో కూడి ఈ హరి మందరాచలాన్ని పైకి తెస్తాడు. పితామహుడు నేను కూడా ఈ సాగర తీరంలో ఉంటాం. మీరు వెళ్ళండి. ఇలా చెప్పి వాళ్ళందరినీ పంపించి బ్రహ్మతో కూడి ఆ పాల సముద్రం దగ్గరికి వెళ్ళాడు శంకరుడు. శంకరుడి యొక్క ఆజ్ఞ మేరకి విష్ణువు, ఇంద్రుడు, ప్రముఖ దిక్పాలకులు వెన్నంటిరాగా దేవదానవ సేనా సమేతుడై పశ్చిమ దిశాముఖంగా కదిలి మందరాద్రి దగ్గరికి వెళ్ళారు. ఆ మందర పర్వతం దగ్గరికి చిరునవ్వు నవ్వి దితి యొక్క కొడుకులు రాక్షసులందరినీ దూరంగా తొలగిపోమన్నారు. వెంటనే ఇంద్రుడు వాళ్ళందరికీ సంజ్ఞ చేశాడు, మీరు దూరంగా ఉండండి అన్నాను. వెంటనే భుజావస్తంభనం చేసి 4 బాహువులతోటి మందరగిరిని చుట్టి వక్షస్థలానికి ఆనించి ఒత్తిపట్టి కదలించి పతరలాడించి రొమ్మున ఉన్నటువంటి కులుముల యొక్క నలుకుడికి ఇదిగాగా అవలీలగా మందరాన్ని ఎత్తి చేలాంచలంచే చిరుచెమట తడి ఒత్తుకున్నాడు. ఎవరు? విష్ణుమూర్తి. ఇంకెవరు ఎత్తగలుగుతారు? ఎత్తితే శివుడు లేదా విష్ణువు. అప్పుడు మాధవుడు విష్ణుమూర్తి ఆ మందరాద్రిని చతుర్బాహువుల పట్టి పాతరలాడిస్తున్నటువంటి వేళ ఆ పర్వతం మీద కిన్నెరులు గడగడ ఉనికిపోయారు. కింపురుషులు భయభ్రాంతులైనారు. వానర సమూహం చెల్లాచెదరైపోయింది. శార్దూలాలు ఘోషించినాయి, సింహాలు గర్జించినాయి, ఏనుగులు ఘూర్నిలినాయి, పక్షి సమూహం అంతరిక్షానికి ఎగిరిపోయింది. 7 పాతాళాలు గగ్గోలు పడ్డాయి. భూమి కింద 7 లోకాలున్నాయి. అతల వితల సుతల రసాతల పాతాళాది లోకాలు. ఆ యొక్క పర్వతంతో పాటుగా భూమి కూడా కంపించింది. ఆ పైన మాధవుడు ఆ మందర పర్వతాన్ని దానవుల చేత మోయించి క్షీర సముద్రం దగ్గరికి చేర్చాడు. అఖిల కార్యభారాలకి ముందు గణపతి పూజ చేసి దానికోసమని ముందుగా ఆయన్ని రత్న సింహాసనం మీద కూర్చోబెట్టారు. దేవతలు, అసురులు భక్తిగా పూజించారు. గంధము, కస్తూరి ఇవన్నీ కూడా చక్కటి నదీ జలాల చేత ఆయన్ని అభిషేకం చేశారు. మంచి బట్టలని, ఆభరణాలు ఇచ్చారు. అట్లాగే కుడుములు, కజ్జికాయలు, లడ్లు, చెక్కిలాలు, చలిమిడి, వడపప్పు మొదలైనటువంటి భక్ష్య, భోజ్య, చోహ్య, లేఖ్య పానీయాదులన్నీ కూడా నైవేద్యంగా పెట్టారు గణపతికి. ఆ విధంగా లంబోదరుణ్ణి సంతృప్తిపరిచి ఆశీర్వచనం తీసుకొని ఇక పాల సముద్రాన్ని మధించడానికి మొదలుపెట్టారు దేవతలు, రాక్షసులు. సరే, ఈ పాల సముద్రాన్ని చిలకడానికి మట్టుగా ఆదికూర్మం కుదురుగా ఉంది. వాసుకి కవ్వం తాడుగా తలవైపు దానవులు, తోకవైపు దేవతలు నిలబడి ఇక మధించడం మొదలుపెట్టారు. ఆ యొక్క మదన ధ్వని దిక్కులు పిక్కటిలేటుగా చేసినాయి. ఆకాశంలో మేఘమండలాన్ని అతిక్రమించినటువంటి ఆ మందర పర్వతం తిరుగుడు యొక్క ఒరిపిడికి మేఘాలలో మెరుపులు పుట్టినాయి. పాల యొక్క నురుగు తునకలు పైకెగిరి ఆకాశాన్ని కప్పేసింది. పాల సముద్రపు సుడులలో గ్రహాలు, నక్షత్రాలు, తారకాలు, మండలాలు
చక్రభ్రమణం చేసినాయి. 12 రాసులు గతులు తప్పిపోయినాయి. నక్షత్రాలు చూర్ణమైపోయినాయి. జలచరాలు పైకి లేచినాయి. ఇలా సవ్యంగా అపసవ్యంగా పాల సముద్రాన్ని మధించగా సాగర మధ్యంలో పొగలు రేగినాయి. నల్లటి చిచ్చుబుట్టి వాసుకు యొక్క విషజ్వాలలతో కూడి 3 లోకాలను నల్లగా మార్చివేయటం మొదలుపెట్టింది. అప్పుడు విష్ణువు, బ్రహ్మ, సురాసురులు హాహాకారాలు చేస్తూ శంకరుణ్ణి వేడుకున్నారు. అప్పుడు శంకరుడు దాన్ని నేరేడు పండులాగా చేసి గుటుక్కున మింగి కంఠంలో నిలబెట్టాడు. ఆపద తప్పిపోయినందుకు సంతోషపడి దేవతలు, రాక్షసులు మళ్ళీ మదనం చేయటం మొదలుపెట్టారు. అప్పుడు బంగారపు కమలంలో ఆసీనురాలై లక్ష్మీదేవి ప్రభవించింది. అప్పుడు ఆమె భృగు మహర్షి యొక్క పుత్రికి అయి విష్ణుదేవుడికి భార్య అయింది. చంద్రుడు పుట్టి శంకరుడి యొక్క శిరోభూషణమైనాడు. ఆ పైన వరుసగా ధన్వంతరి, పారిజాతము, మందారము, హరిచందనము, కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం, ఉచ్చైశ్రవం, వారుని, విష్ణువు యొక్క శారంగం అనే ధనస్సు, శంఖము, కౌస్తుభం, ఆ తర్వాత అప్సరసలు, చింతామణి, తమలపాకు తీగ. చూడండి, అందుకనే తమలపాకుకి అంత శక్తి ఉన్నది. తులసి, దూర్వాంకురాలు అంటే గరిక, ఇలా శ్రేష్టమైనటువంటి వస్తువులన్నీ పుట్టినాయి. అమృతాన్ని విష్ణుమాయ వల్ల దేవతలు దక్కించుకున్నారు. ఆ అమృతం ప్రభవించే కాలంలో బహిర్గతమై చెదిరిపడినటువంటి బిందువుల నుండి శరశ్చంద్రుడు ఏంటి ముఖాలు కలిగిన వాళ్ళు, దివ్య రత్నాలని అలంకారం చేసుకున్న వాళ్ళు, యువతలు అనేక మంది పుట్టారు ఆ అమృత బిందువుల నుంచి. వారిని వెంట పెట్టుకుని రాక్షసులు రసాతలానికి వెళ్ళి వాళ్ళతో హాయిగా విహరించడం మొదలుపెట్టారు. విష్ణువు దేవతలతో కూడి రసాతలానికి వెళ్ళి రాక్షసులందరినీ తన చక్రంతో చంపి అక్కడ ఉన్నటువంటి దివ్య సౌందర్యవతులైనటువంటి యువతలను చూసి శివమాయా మోహితుడై వాళ్లతో క్రీడించాడు. అప్పుడు విష్ణువుకి అనేక మంది కొడుకులు పుట్టారు. వారు బలగర్వితులై మునులను, దేవతలను హింసించడం మొదలుపెట్టారు. విష్ణువు కూడా కామమోహితుడై రసాతలంలోనే ఉండిపోయి ఉండటం వల్ల వారి యొక్క అధార్మిక కృత్యాలకు అంతు లేకుండా పోయింది. ఎందుకని? తండ్రి యొక్క అండ చూసుకొని వాళ్ళు ఇంకా పేటరేగిపోయారు. అప్పుడు బ్రహ్మతో కలిసి దేవతలు శివుణ్ణి ప్రార్థించారు. అప్పుడు శివుడు వృషభావతారాన్ని ధరించి విష్ణుపుత్రులను కొమ్ములతో చీల్చి గిట్టలతో తొక్కి వాళ్ళందరినీ నిశ్శేషంగా సంహరించాడు. చచ్చిపడి ఉన్నటువంటి మృతకళేబరాలను చూసి విష్ణువు దుఃఖించాడు. అప్పుడు మహారౌద్రంతో ఆ వృషభాన్ని ఎదుర్కొని కొమ్ములను పట్టుకొని మెడలను విరవబోయాడు విష్ణువు. కానీ ఆ వృషభం కొమ్ములతో విష్ణువును పొడిచి నేల కూల్చి గిట్టలతో తొక్కిపెట్టింది. ఎదురుగా రుద్రుడు సాక్షాత్కరించేసరికి విష్ణువుకి మాయ తొలగిపోయింది, జ్ఞానోదయమైంది. వెంటనే జ్యోతులు జోడించి అనేక విధాలుగా స్తోత్రం చేశాడు. అప్పుడు సంతోషపడిన శంకరుడు, ఓ లక్ష్మీపతి, లోకపాలకుడైనటువంటి నీవు ఇంద్రియ భోగాలకు వశుడు కాకూడదు. స్త్రీల యందు ఆసక్తుడవై విహరించడం నీకు తగింది కాదు. ఈ దురాచారాన్ని మానుకో, నీ లోకానికి వెళ్ళు. జగద్రక్షణ, స్థితి, పాలకత్వం ఈ రెండూ నేను నీకు అప్పచెప్పినటువంటి కర్తవ్యాలు కదా, వాటినే స్మరించుకో. ఈ పైన 3 లోకాల్లో పాలకత్వాన్ని వహించినటువంటి రాజులు స్త్రీ వ్యామోహంలో చిక్కుకుంటే వాళ్ళు కూడా రాజ్యభ్రష్టులై సర్వనాశనం అయిపోతారు. ఇది శివుడు చెప్పెట్టినటువంటి శాపం. ఇది నా శాపం. ఈ సుదర్శన చక్రాన్ని పాతాళంలోనే క్షేమంగా ఉండని, అది నీ వంటి వాడి చేతిలో ఉండకూడదు. నా ఆజ్ఞకు లోబడి ఉండే మరొక చక్రాన్ని నీకు నేను ఇస్తాను. దాని సహాయంతో ఆ పైన లోకపాలకత్వం చెయ్యి అని హితోత్తువులు పలికి అంతర్ధానమైపోయాడు రుద్రుడు. ఆ తర్వాత దధీజీ, పిప్పలాదుల యొక్క వృత్తాంతం. ఓ శౌనకాది మహర్షులారా, రుద్రుడి యొక్క అవతారమైనటువంటి పిప్పలాదుల యొక్క చరిత్రను చెబుతాను వినండి. పూర్వం బ్రాహ్మణుడు, మహాశైవుడు, గొప్ప ప్రతాపం కలిగినటువంటి భృగు వంశంలో జన్మించిన వాడు దధీచి అనే మహర్షి. ఆయన చవనుడు యొక్క కొడుకు. ఆయన ఒకప్పుడు విష్ణువుని నిర్జించి శపించాడు. ఆయన భార్య పేరు సువర్చ.
ఆమె మహాపతివ్రత సాధ్వీమణి. ఆమె దేవతలను శపించింది. రుద్రుడు ఆ దంపతులకి పిప్పలాదుడనేటువంటి పేరుతోటి కుమారుడుగా పుట్టాడు. రుద్రుడే పుట్టాడు పిప్పలాదుడిగా దధీచికి. ఆ పరమ పవిత్రమైనటువంటి కథ చెబుతాను వినండి. పూర్వం ఒకప్పుడు దేవతలు వృత్రాసురుని చేతిలో పరాజితులై పారిపోయి వచ్చి దధీచి మహర్షి ఆశ్రమంలో తమ ఆయుధాలను భద్రం చేసుకున్నారు. వాళ్ళు ఇంద్రుడితో కూడి పితామహుణ్ణి దర్శించి దుఃఖాన్ని విన్నవిస్తే ఆయన వృత్రాసురుడి యొక్క వధోపాయాన్ని ఉపదేశించాడు. ఓ దేవతలారా, కేవలం మిమ్మల్ని వధించడం కోసం పూర్వం త్వష్ట అనేటువంటి ప్రజాపతి ఈ వృత్రాసురుణ్ణి సృష్టించాడు. వీడు మహా తేజస్శాలి, సర్వరాక్షసులకి సార్వభౌముడు. వీడు ఏ ఆయుధం వల్ల కూడా చావడం. చివరికి త్రిమూర్తులమైనటువంటి మా ఆయుధాల వల్ల, అస్త్రాల వల్ల కూడా వీడికి చావు లేదు. దీనికి ఒక ఉపాయం ఉంది. తపస్శాలి జితేంద్రియుడు అయినటువంటి దధీచి మహర్షి పూర్వం శివుణ్ణి ఆరాధించి వజ్రతుల్యమైనటువంటి ఎముకలని వరంగా పొందాడు. మనం ఆయన యొక్క ఎముకలను గనక యాచిస్తే పరోపకార పరాయణుడైనటువంటి ఆయన తప్పకుండా దానమిస్తాడు. దానితోటి వజ్రదండాన్ని నిర్మించి వృత్రాసురుణ్ణి సంహరించవచ్చు అన్నాడు. దానికి సరేనని వాళ్ళందరూ కూడా దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళారు. ఆ మహర్షి తన మనోన్నతరం వల్ల వాళ్ళు ఎందుకు వచ్చారో వాళ్ళ ఆంతర్యాన్ని గమనించి భార్య అయినటువంటి సువర్చను ఇంట్లోకి పంపించాడు. మహాత్మా, మీరు దేవకార్యాన్ని చెప్పండి అని అడిగాడు వచ్చిన వాళ్ళని. వెంటనే స్వార్థాన్ని సాధించుకోవడంలో సమర్థుడు, నీతిశాస్త్ర కోవిదుడు అయినటువంటి ఆ దేవేంద్రుడు వినయంగా చేతులు జోడించి వృత్రాసురుడి వల్ల పడుతున్న బాధలన్నీ చెప్పి, బ్రహ్మదేవుడి యొక్క ఆదేశానుసారం మీ ఎముకలను యాచించడానికి వచ్చామన్నారు. దేవేంద్రుడి యొక్క అభిమతానికి మహదానందాన్ని పొందాడు ఆయన. దేవరాజా, మరణానంతరం చితికి ఆహుతి అయి బూడిదయ్యే ఈ శరీరం దేవకార్యానికి ఉపయోగపడుతుంది. అంటే అంతకంటే ఈ పాంచభౌతిక దేహానికి సద్వినియోగం ఏముంటుందయ్యా అని మనసులో మహాదేవుని స్మరించి పాము కుబుసాన్ని విడిచిపెట్టేటట్టుగా, దోసకాయ తీగను విడిచిపెట్టేటట్టుగా యోగశక్తి వల్ల శరీరాన్ని విడిచిపెట్టాడు. అయితే ఆ ప్రదేశం నైమిషారణ్యంలో ఉన్నది. ఆ సందర్భంలో దధీచి ఒక చిన్న మాట అడిగాడు. దేవేంద్రుడా, నేను మరణించే ముందర సమస్త తీర్థాలలో, సమస్త నదులలో స్నానం చేయాలని కోరిక ఉన్నది అన్నాడు. అప్పుడు తన యొక్క వజ్రాయుధంతో ఒక కోనేరు నిర్మించి అందులోకి సమస్త తీర్థాలని ఆవాహనం చేశాడు ఇంద్రుడు. దానినే దధీచి కుండము అంటారు. మేము కూడా వెళ్ళాం. ఆ దధీచి కుండాల్లో స్నానం అయితే చేయలేదు, కానీ నీళ్లు కాసిన నెత్తిన జల్లుకొని వచ్చాం. ఇంద్రుడు తక్షణమే సురభి అనేటువంటి ధేనువును ఆహ్వానించాడు. దేహం నుండి ఎముకలను వేరు చేయించి ఆ ఎముకలతో దేవతలకు అస్త్రాలను నిర్మించమని విశ్వకర్మను ఆదేశించాడు. దేవశిల్పి దధీచి యొక్క వెన్నెముకతో వజ్రాయుధాన్ని, బ్రహ్మశిరము అనేటువంటి బాణాన్ని నిర్మించి ఇంద్రుడికిచ్చాడు. పక్కటెముకలతో మిగిలిన ఎముకలతోటి అనేక ఇతర ఆయుధాలను నిర్మించి దిక్పాలకులకి, ఇతర దేవతలకి ఇచ్చాడు. ఇంద్రాది దేవతలందరూ కూడా ఆయుధాలతోటి ఆ వృత్రాది దైత్యులను సంహారం చేసి సంతోషంతో గొప్ప ఉత్సవం చేసుకున్నారు. ఓ మునులారా, భర్త ఆజ్ఞను పాటించి సువర్చ ఆశ్రమంలోకి వెళ్ళింది అని చెప్పాను కదా. ఆమె గృహకృత్యాలను ముగించుకుని తిరిగి వచ్చి చూసేసరికి భర్త కనపడలా. అంత అమంగళంగా కనపడింది. ఆ పతివ్రత క్షణంలో దేవతలు చేసిన పని గ్రహించింది. ఓ దేవతలారా, మీరు దుష్టులు, లుబ్ధులు, స్వార్థపరులు. మీ కార్యం కోసం మీరు నాకు పతిభాగ్యాన్ని దూరం చేశారు. అసలు మీకు ఇతరుల దుఃఖంతో పని లేదు. మీరు జ్ఞానం లేని పశువులు. ఈనాటి నుండి నా శాపం వల్ల మీరందరూ పశువులైపోతారు అని శాపం పెట్టింది. భర్త లేని జీవితం ఉదర పోషణార్థమే కానీ ఉత్తమ లోకాల ప్రాప్తికి సాధనం కాదు అని ఆలోచించింది ఆ తల్లి. పతితోటిదే తన లోకమని నిశ్చయించుకుంది. అభిమానవతి అయినటువంటి ఆమె పవిత్రమైన సమిధలతో చితిని పేర్చుకుంది. పతి వెళ్ళిన లోకానికే తాను కూడా అనుగమించడానికి సిద్ధపడింది. అంతటా శివప్రేరితమైనటువంటి ఆకాశవాణి పలికింది. ఓ దేవి,
సాహసం చేయొద్దు. వేదసారమైనటువంటి నా ధార్మిక వచనాలు విను. ఆత్మహత్య మహాపాపం. అంతేకాదు, నీ గర్భంలో బ్రహ్మతేజ సంపన్నుడైనటువంటి దధీచి మహర్షి యొక్క తేజం వృద్ధి పొందుతూ ఉంది. అఖండ తేజో విరాజమానుడైనటువంటి బాలుడు రుద్రుడి యొక్క అంశతో జన్మించబోతున్నాడు. గర్భిణి అయినటువంటి స్త్రీ ఏ ఉపాయం చేతనైనా సరే దేహాన్ని రక్షించుకోవాలని వేదం చెబుతోంది. ముందు గర్భస్థ శిశువుకి జన్మనివ్వు, ఆ తర్వాత నీ ఇష్టం అన్నది ఆకాశవాణి. ఆకాశవాణి మాటలకు విస్మితురాలై బాలుడు ఉదయించబోతున్నాడని ఆనందపడి ఆ సువర్చలాదేవి నెలలు నిండగానే రాతితోటి తన గర్భాన్ని చీల్చుకుంది. ఆ గర్భం నుండి రుద్రుడు తన తేజస్సుతో దిక్కులను ప్రకాశింపజేస్తూ బాలుడు రూపంలో ఉదయించాడు. ఓం నమః శివాయ. ఆ తల్లి బాలుడి యొక్క సుందర రూపాన్ని, దివ్యమైన తేజస్సుని, ఇతర లక్షణాలను చూసి రుద్రుడు అని గుర్తించి ప్రేమతో ఇలా అన్నది, ఓ పరమాత్మ, ఈ రావి చెట్టు మొదట్లో నీవు పుట్టావు. దీని సన్నిధిలో చిరకాలం ఉండి లోకాలకు మేలు చేయి. నా భర్త సన్నిధికి చేరుకోవడానికి నాకు అనుజ్ఞ ఇవ్వు. రుద్రరూపుడైనటువంటి నిన్ను నా పతితో కూడి అక్కడ నేను ధ్యానం చేస్తాను. ఇలా మాట్లాడి ఆమె సమాధిని పొంది భర్త యొక్క సాన్నిధ్యాన్ని చేరుకుంది. ఇంతలో సమస్తమైనటువంటి దేవతలు అక్కడికి వచ్చి ఆ బాలుడిని స్తోత్రం చేసి ఆశీర్వదించారు. పితామహుడు ఆ పిల్లవాడికి యథావిధిగా సంస్కారాలు చేసి పిప్పలాదుడు అని నామకరణం చేశారు. అంటే రావి చెట్టు మొదట్లో పుట్టాడు కాబట్టి పిప్పలాదుడు. పిప్పల వృక్షం అంటారు రావి చెట్టుని. మమ్మల్ని అందరినీ అనుగ్రహించమని ఆ బాలరుద్రుణ్ణి దేవతలంతా కూడా ప్రార్థన చేశారు. కాలక్రమంలో ఆ పిప్పలాదుడు పెరిగి పెద్దవాడై సమస్త విద్యలను నేర్చుకొని అనరణ్య మహారాజు కుమార్తె అయినటువంటి పద్మాదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె యందు తనతో సమానమైనటువంటి 10 మంది పుత్రులకు జన్మ ఇచ్చాడు. పిప్పలాదుడు లోకంలో సర్వులు అనివార్యంగా శని బాధ పట్టుంటాను చూశాడు. శనిగ్రహం బాధ చూసి పుట్టినప్పటి నుండి 16 సంవత్సరాల ప్రాయం వచ్చే వరకు మానవులకు శని బాధ లేకుండా శనిదేవుణ్ణి శాసించి మహోపకారం చేశాడు లోకానికి. 16 ఏళ్ల వరకు శని యొక్క దోషం అంటదన్నమాట పిల్లలకి. గ్రహరాజు అయినటువంటి శని పీడాకారుడే అయినా కూడా శంకర భక్తులైన వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళడం. గాధి, కౌశికుడు, పిప్పలాదుడు ఈ ముగ్గురు మహర్షులని స్మరిస్తే చాలు, గాధి, కౌశికుడు, పిప్పలాదుడు, శని బాధ నిస్సందేహంగా మానవులకు తొలగిపోతుంది. శనిపీడ ఒకటే కాదు, అన్ని గ్రహాల దోషాలు కూడా తొలగిపోతాయి. ఇక వైశ్యనాథ అవతారం. పూర్వం నందిగ్రామం అనే నగరంలో మహానంద అనేటువంటి పేరు గల ఒక అపూర్వ తేజోరాశి అయినటువంటి ఒక వేశ్య ఉన్నది. శృంగార రసాధిదేవత అయినటువంటి ఆమె చాలా సంపన్నురాలు. ఆమె చతుర ప్రగల్భ చతుషష్ఠి కళల్లో ఆరితేరింది. ప్రియవాదిని, రూప యవ్వనం కలిగింది. రాజోపచార, శుభచార, విశేషించి శంకర భక్తురాలు. ఆమె నిత్యము విభూతిని, రుద్రాక్షలను ధరించి శివార్చన చేసేది. శివలీలా విలాసాన్ని గానం చేస్తూ ఉండేది. ఆడి అభినయం చేసేది. ఆమె ఒక కోడిని రుద్రాక్షలతో అలంకరించి వాటికి కూడా నాట్యం నేర్పించి అవి చక్కగా నాట్యం ఆడుతూ ఉంటే చెలులతో కూడి చప్పట్లు కొడుతూ సంతోషపడేది. ఇలా అన్ని వేళలా సమస్తము శివాంకితం అయ్యేటట్టుగా ఆట, పాట, మాట ఈ మూడింటితోటి చిదానందంతో సుఖంగా పొద్దుబుచ్చుతూ ఉంది. ఆ సమయంలో శంకరుడు ఆమె యొక్క శివభక్తిని, సత్యనిష్టని పరీక్షించాలి అనుకున్నాడు. ఒక వైశ్యుడి రూపంలో ఆమె ఇంటికి వచ్చాడు. శివభక్తుడి రూపంలో కనపడ్డాడు. చేతికి నవరత్నాలు కంకణం ఉంది. బహుశిల్ప చాతుర్య శోభితమైనటువంటి ఒక హేమ కంకణం అలంకారంగా ఉన్నది 2 చేతులకి. వచ్చినటువంటి వైశ్యుణ్ణి సాదరంగా ఆహ్వానించింది. అతిథి మర్యాదలన్నీ ప్రేమగా చేసింది. అతడి చేతి ఉన్నటువంటి కంకణాన్ని ఇష్టంగా పలుసార్లు చూస్తూ సంభాషించింది. దాన్ని గమనించాడు వైశ్యుడు. ఓ సుందరి,
ఈ దివ్యాభరణంపై నీకు అంతగా అభిలాష ఉంటే తీసుకో, దీనికి వెల ఏమిస్తావో చెప్పు అన్నాడు. దానికి ఆ వారక అంతా, ఓ శివభక్త, మేము స్వేచ్ఛా సంచారులమైనటువంటి వెలయాండ్రం. వచ్చిన వాళ్ళ వద్ద వెల తీసుకొని ఆ కొద్దిసేపు భార్యలాగా నటించేటటువంటి వారవనితలం. ఈ కంకణాన్ని నాకు బహుమానంగా ఇస్తే నేను నీకు 3 రాత్రులు 3 పగళ్ళు భార్యగా ఉంటా అని నిశ్చయంగా చెప్పింది. దానికి ఆ శివభక్తుడు సరేనని, ఈ ఒప్పందానికి సూర్యుడు చంద్రుడే సాక్షి అని ఆమె చేత 3 సార్లు పలికించి రత్న కంకణాన్ని, దానితో పాటుగా ఒక రత్న లింగాన్ని కూడా ఆమెకిచ్చి, ఈ లింగాన్ని మాత్రం శ్రద్ధగా రక్షించమని నొక్కి చెప్పాడు. ఆమె దాన్ని తన యొక్క నర్తనశాలలో భద్రంగా పెట్టింది. ఆ రోజు రాత్రి శివభక్తుడితో కూడి సుఖశయనాన్ని సాగిస్తున్న సమయంలో అర్ధరాత్రి అకస్మాత్తుగా ఆ నర్తనశాల నుండి పెద్ద ధ్వని పుట్టి మంటలు రేగినాయి. దానికి గాలి తోడైంది. క్షణకాలంలో భస్మీపటలమైపై రత్నలింగం కూడా కాలిపోయింది. అప్పుడు ఆ మహానంద కోడిని కోతిని కట్లు విప్పి రక్షించగలిగింది, కానీ రత్నలింగాన్ని మాత్రం రక్షించలేకపోయింది. ఏడ్చింది. తన ప్రాణప్రదమైనటువంటి లింగం కాలిపోతే కుమిలిపోతూ ఆ శివభక్తుడు, ఓ సుందరి, నా శివలింగం దగ్ధమైంది, ఇక నాకు జీవించాలనే ఆశ లేదు, వెంటనే చితిని ఏర్పాటు చేయించు, అగ్ని ప్రవేశం చేస్తా అన్నాడు అని ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పి ఎంతమంది నివారించినా లెక్క చేయకుండా అగ్ని ప్రవేశం చేశాడు ఆ వైశ్యుడు. దానికి ఆ వేశ్య సూర్యచంద్రుడు సాక్షిగా తాను చెప్పినటువంటి మాటలను నెరవేర్చుకోలేకపోయినందుకు శోకపడింది. మాట తప్పడం కంటే మరణం మేలని నిశ్చయించుకొని తాను కూడా చితి ప్రవేశానికి సిద్ధమైంది. అప్పుడు దేవదేవుడు, త్రినేత్రుడు, చంద్రకళాధరుడు అయినటువంటి ఆ శంకరుడు ప్రత్యక్షమై ఆమెను ఓదార్చాడు. ఓ సత్యసంధులారా, ఓ సత్యసంధురాలా, రుద్రుడనైనటువంటి నేను నీ యొక్క సత్య సంతతిని పరీక్షించాలి అని ఇలా నా లీలను ప్రకటించాను. నేనే ఆ వైశ్యుణ్ణి. నీ సత్యానికి, ధర్మానికి, ధైర్యానికి, భక్తికి ఎంతో సంతోషపడుతున్నాను. నీకు ఇష్టమైన వరం కోరుకో అన్న. దానికి ఆ తల్లి పరవశించిపోయి, శంకర, త్రైలోక్య విషయ సుఖాల యందు నాకిక ఆసక్తి లేదు. నీ పాదపద్మాలను పూజించడం ఎందే నాకు తృప్తి. అష్టైశ్వర్యాల కంటే అదే అధికం. నా బంధువులు, చెలికత్తెలు, దాసదాసీజనులు వీళ్ళందరికీ నాతో పాటుగా పునరావృత్తి రహితమైనటువంటి కైవల్య స్థానాన్ని ప్రసాదించు అని ప్రార్థించి శంకరుడు తథాస్తు అని అనుగ్రహించాడు. రత్నలింగం అగ్నిదగ్ధమైనటువంటి చోట తాను వైశ్వనాథేశ్వరుడుగా అవతరించాడు. ఈ వైశ్వనాథేశ్వర ఆవిర్భావ గాథ పరమ పవిత్రమైనది. సమస్త పాపహరం, సర్వకామదము, పుణ్యప్రదము. ఇక ద్విజేశ్వర అవతారం. పూర్వకాలంలో భద్రాయువు అనేటువంటి రాజు ధర్మహాని లేకుండా, ప్రజలకు ఏ లోటు లేకుండా అరివీర భయంకరుడై రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. సీమంతిని, చంద్రాగదుల యొక్క కుమార్తె అయినటువంటి కీర్తిమాలిని అనేటువంటి ఆమె ఆయనకు పట్టపురాణి. అందంలో రతి, పతిభక్తిలో పార్వతి, భూతదయలో మహాదయల దయాళువు. ఒకనాడు వాళ్ళిద్దరూ తగినంత పరివారంతో కలిసి వసంతకాలంలో వనవిహారానికి అడవికి వెళ్ళి యథేచ్ఛగా విహరిస్తున్నారు. ఆ సమయంలో బ్రాహ్మణ దంపతులను ఒక భయంకరమైన పెద్ద పులి తరుముకుంటూ కనపడింది. వాళ్ళు ప్రాణభయంతో అరుస్తూ, ఓ రాజా రక్షించు అంటూ కేకలేశారు. వెంటనే భద్రాయువు విల్లెక్కు పెట్టి శరసంధానం చేసి పులిని కొట్టాడు. పర్వతం మీద పడినటువంటి వర్షధారల్లాగా అతని బాణలు నిష్ఫలమైపోయినాయి. ఒక్కటి కూడా తగల్లా దానికి. పులి ఆ బ్రాహ్మణుడి యొక్క భార్యను నోట కరుచుకొని పోయింది. తన కళ్ళ ముందే ప్రాణప్రియ అయినటువంటి భార్యను పులి నోట కరుచుకొని పోతే కుప్పకూలిపోయినటువంటి ఆ బ్రాహ్మణుడు రాజుగారితో ఇట్లా అన్నాడు, ఓ రాజా, ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడం క్షత్రియ ధర్మం. ఆ ధర్మం నీ దగ్గరేది? నీ చేతిలోని విల్లంబులు కేవలం ఆట వస్తువులుగా అలంకారప్రాయంగా మిగిలిపోయినాయి. నీ అస్త్ర విద్య ఏమైందయ్యా? నువ్వు నేర్చినటువంటి క్షత్రియ కులోచితమైనటువంటి విద్యలన్నీ వ్యర్థమైపోయినాయి. ప్రజలను రక్షించలేని రాజు చచ్చిన వాడితో సమానం.
ధనవంతుడై ఉండి దానం చేయనటువంటి గృహస్థు, దీనులను అనాథలను రక్షించలేని పరిపాలకుడు, వీళ్ళిద్దరూ కూడా గోడ మీద చిత్రించినటువంటి అరటిపండ్ల గెలవ అంటే వాళ్ళు. దాంట్లో ఒక్క పండు అయినా పనికొస్తుందా తినటానికి? గోడ మీద గీసిన బొమ్మ. క్రియాశూన్యులైనటువంటి వారితో లోకానికి ఉపకారం ఏముంది? ఆ పైన నీకు జీవించి ఉండడం కంటే అగ్ని ప్రవేశం చేస్తే మంచిదేమో, ఆలోచించుకో. ఇలా విషదగ్ధమైనటువంటి బాణపు ములుకులు వంటి బ్రాహ్మణుని యొక్క మాటలకి ఆ భద్రాయు మహారాజు మిక్కిలి బాధపడ్డాడు. ఇట్లా సమాధానం ఇచ్చాడు: ఓ బ్రాహ్మణోత్తమ, క్షత్రియ కులానికి నింద తెచ్చినటువంటి నా జీవితం నిందింపతగిందే. నీ వాక్కులు యథార్థాలే. ఈ పైన రాజ్యంతో గాని భార్యతో గాని మరే తదితరమైనటువంటి క్షత్రియోచిత వస్త్ర అలంకారాలతో గాని నాకు పనే లేదు. మీకేం కావాలో కోరుకో, అది ఎంతటి ప్రియమైనదైనా సరే మీ హస్తగతం చేస్తా అన్నాడు. దానికి బ్రాహ్మణుడు నవ్వి, ఓ రాజా, ప్రస్తుతం నేను భార్యావిహీనుణ్ణి, కాబట్టి నీ పట్టమహిషిని నాకు దానం చెయ్యి అన్నాడు. రాజు సంభ్రమాశ్చర్య చికితుడై, మాట తప్పడం మహాపాపమని, నరకహేతువు కాబట్టి తన యొక్క పట్టమహిషిని మంత్రపూర్వకంగా బ్రాహ్మణుడికి దానమిచ్చి తాను అగ్నిప్రవేశం చేయడానికి నిశ్చయించుకున్నాడు. చిచి, ఆ యొక్క మంటల యొక్క జ్వాలలు నాలుకల సాచి ఎగసిపడుతూ ఉంటే అగ్నిదేవుడికి 3 సార్లు ప్రదక్షిణం చేసి మనస్సులో స్థిరంగా శివుడిని నిలుపుకొని మాట కోసం ధర్మం కోసం మంటల్లోకి దూకబోతున్నటువంటి వేళ ఆ పంచముఖుడు, త్రినేత్రుడు, పినాకపాణి, చంద్రకళావతంసుడు, జటాకలాపుడు, గజచర్మాంబరధారి, గంగాధరుడు, నాగేంద్ర హారావళి కంఠభూషణుడు, వృషభధ్వజుడు అయినటువంటి ఆ రుద్రుడు పార్వతీదేవితో కలిసి సాక్షాత్కరించి ఆ మహారాజు యొక్క చేతిని పట్టుకొని నిలబెట్టి ఈ విధంగా అన్నాడు: రాజా, మేమిద్దరం పార్వతీ పరమేశ్వరులు. నీ ధర్మనిష్ట, నీ భక్తిని పరీక్షించాలని ఇటువంటి లీల ప్రకటించాను. ఆ బ్రాహ్మణుడిని నేనే. ఆ బ్రాహ్మణుడి యొక్క పత్ని నా భార్య పార్వతీయే. నీకిష్టమైన వరాన్ని అనుగ్రహిస్తాను, కోరుకో అన్నాడు. దానికి రాజు, శంకర, ఓ లోకమాత, మీ ఇద్దరి దర్శనం కంటే కోరుకోతగినటువంటి వరం ఏముంటుంది? అయినా మీ మాటను తృణీకరించడం ఇష్టం లేక వేడుకుంటున్నాను. నా తండ్రి అయినటువంటి వజ్రబాహుడు, నా తల్లి, నేను, నా భార్య, నా సఖుడైనటువంటి పద్మాకరుడైనటువంటి వైశ్యుడు, అతని కుమారుడైనటువంటి సునయనుడు, మేమందరం కూడా నిరంతరము నీ సన్నిధి యందు నిలిచెదముగాక. భర్త వెంట కీర్తిమాలిని వెంటనే అంటున్నది ఆ తల్లి కూడా: ఓ ఆది దంపతులారా, ప్రత్యక్ష పార్వతీ పరమేశ్వరులైనటువంటి నా జననీ జనకులకి కూడా మీ యొక్క సామీప్య సిద్ధిని ప్రసాదించండి అని కోరుకున్నది. చూసారా, తల్లిదండ్రులను విడిచిపెట్టల ఆ తల్లి. తథాస్తు అన్నాడు. ఉమామహేశ్వర్లు ఇద్దరు అంతర్ధానమైనారు. ఇది పరమ పవిత్రమైనటువంటి ద్విజేశ్వర అవతార గాథ. ఇక యతినాథ, హంసావతారాలు. వీటిని రేపు మీతో మనవి చేస్తాను అని మీతో సవనీయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను